హై వ్యూవర్స్, ఈరోజు దిల్ రాజుకు సంబంధించి సీరియస్లీ ఆయన సంతోషపడుతున్నాడా బాధపడుతున్నాడా అని క్రాస్ చెక్ చేస్తే ఆయన దగ్గరకు వెళ్లకుండానే మనకు అర్థమైపోయింది. సంక్రాంతికి వస్తున్నాం, సినిమా లో బడ్జెట్, బట్ 3 రోజుల్లో సినిమా రిలీజ్ అయింది. ఎప్పుడంటే మన 14న. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. 15, 16 ఈరోజు ఎంత అండి? 17, 14, 15, 16 అది కూడా ఆ 3 రోజులు కూడా ఎలా గేమ్ చేంజర్ ఆల్రెడీ చాలా థియేటర్లు ఇచ్చారు. సెకండ్ ప్లేస్ డాకు మహారాజ్ థియేటర్లు ఉన్నాయి. థర్డ్ ప్లేస్ సంక్రాంతికి వస్తున్న థియేటర్లు ఉన్నాయి. అంటే రిలీజ్ అయిన 3 సినిమాలలో తక్కువ థియేటర్లో రిలీజ్ అయింది సంక్రాంతికి వస్తున్నాం. 3 సినిమాల్లో కూడా తక్కువ బడ్జెట్ సంక్రాంతికి వస్తున్నాం. కానీ 3 రోజుల్లో విక్టరీ వెంకటేష్ సింగిల్ హ్యాండ్ గణేష్ అన్నట్టు మధ్యలో ఆ సినిమాలో బుల్లిరాజు హెల్ప్ చేశాడు. మొత్తంగా 106 కోట్లు వెంకటేష్ కెరీర్లో చాలా తక్కువ రోజులలో ఈ రేంజ్లో అంటే లేదు. నాకు తెలిసి అగ్ర హీరోలే తీసుకుందాం. తెలుగు సినీ ఇండస్ట్రీ అనగానే 4 పిల్లర్స్ అంటారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున అన్నట్టు. దెన్ ఈ నలుగురికి సమ తీసుకుంటూ ఉన్న చిరంజీవి కన్నప్పుడు వాల్తేరు వేరే ఒకటి కనిపిస్తుంది. ఏది 150 కోట్ల పైచీలు కలెక్ట్ చేసినాం. ఇక బాలకృష్ణ సంబంధించి తీసుకుంటూ ఉన్నట్టయితే అఖండ, ఆ తర్వాత వీరసింహారెడ్డి, తర్వాత మన రీసెంట్ భగవంత్ కేసరి, ఇప్పుడు డాకు మహారాజ్. సో 400 కోట్లు దాటేసింది. బట్ సంక్రాంతికి వస్తున్న సినిమా కలెక్షన్స్ కనుక ఇప్పుడు మనం చూస్తే దిల్ రాజు కనుక సేఫ్గా ఉండాలని చెప్పేసి ఆయన కనుక గేమ్ చేంజర్ థియేటర్లు తగ్గించి సంక్రాంతికి వస్తున్న కనుక వేస్తే భారీ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం అండ్ వెంకటేష్ కొట్టాడని మనం అనుకోవచ్చు. సరే, మన తమ్మునికి తగ్గట్టు మాట్లాడుకోవాలి కాబట్టి గేమ్ చేంజర్ గేమ్ ఆపేసి వెంకటేష్తో షో మొదలు పెడితేనే దిల్ రాజు సేఫ్లో ఉంటాడని అనుకున్నాం కదా, అది చెప్తాను. గేమ్ చేంజర్కి సంబంధించి మనం క్రాస్ చెక్ చేస్తే ఫస్ట్ డే, దట్ మీన్స్ 10th January 186 కోట్లు అని చెప్పేసి అన్నారు. అది ఫేకు. 180 కాదు, 80 అని కొంతమంది అంటారు. బట్ ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి. రిలీజ్ అయిన 3 సినిమాలలో నాకు బాగా నచ్చిన సినిమా గేమ్ చేంజర్. ఓకే, 3 సినిమాలు బాగున్నాయి, బట్ గేమ్ చేంజర్ నాకు బాగా నచ్చింది. అలా అని చెప్పేసి అందరికి నచ్చాలని లేదు. అదే ఇక్కడ తేడా కొట్టాను. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది ఎక్కువ ఉండాల్సింది. దిల్ రాజే వాంటెడ్గా దాన్ని తక్కువ చేశాడని శంకర్ మొన్న భారతీయుడు 3 సినిమాకి సంబంధించి ఒక చిన్న ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు ఆ యాంకర్గా చెప్పాడు. గేమ్ చేంజర్ మీద మిక్స్డ్ రివ్యూస్ వస్తుంది. ఏంటంటే నా దాకా అన్ని పాజిటివ్ వచ్చాను అన్నాడు. లేదు, బయట ఫ్లాప్ టాక్ కూడా వస్తుందంటే అలా ఎలా వస్తుంది. నేనైతే సినిమా సంబంధించి ఫైనల్ అవుట్పుట్ చూసినప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే మొత్తం 5 గంటలు నిడి ఉంది. పార్ట్ 1, పార్ట్ 2గా చేయొచ్చు. బట్ దిల్ రాజు గారు వచ్చేసి ఒకటే పార్ట్ అన్నప్పుడు నేను 3 గంటల పైన ఉండాలని నేను చెప్పాను. అంత ఉంటే చూడరండి అని చెప్పేసి ఆయన 2 గంటలన్నర ఉంచున్నాడు. ఆ మూమెంట్లో సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ దాదాపు తగ్గింది. దానివల్ల నేను డిసప్పాయింట్ అనమాట వాస్తవం చెప్పేసి అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఏంటి, సినిమా హిట్ అయితే సూపర్, హిట్ కాలేదంటే ఆ నిడివి తగ్గించడం వల్ల అని అంటున్నాడు. మరి ఇప్పుడైనా మరి దిల్ రాజు గారు ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏదైతే ఉందో శంకర్ చెప్పినట్టుగా నిడివి పెంచి మరలా థియేటర్ కనుక ఆడిస్తే సూపర్. అలా కాని పక్షంలో ఇప్పుడున్నట్టుగానే ఆడించాలి అంటే నిన్న ఎంత అని చెప్పేసి ఆక్యుపెన్సీ రేషియో నేను చెక్ చేశాను. సీరియస్లీ మన తెలుగు కన్నా హిందీలో ఆక్యుపెన్సీ రేషియో బాగుంది. హిందీలో ఆక్యుపెన్సీ రేషియో అంటే 100 సీట్లు ఉన్నాయంటే 23 సీట్లు ఫిల్ అయ్యాయి. మన తెలుగు రాష్ట్రాలలో 100 సీట్లు ఉన్నాయంటే 17 సీట్లు ఫిల్ అయ్యాయి. తమిళనాడు వచ్చేసి మరీ ఘోరం, అక్కడ వచ్చేసి 7 సీట్లు ఫిల్ అయ్యాయి. మేబీ నేను అనుకుంటా తమిళంలో ఇవాళ రేపు తీసేయచ్చు కాదు. సో తెలుగులో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సంబంధించి తెలుగు సినిమా నాకు తెలిసి తమిళంలో ఇచ్చినట్టుగా లేరు, డబ్బింగ్ కూడా చేసినట్టు లేరు. సో ఇప్పుడు ఏంటి, తెలుగులో ఎక్కడైతే గేమ్ చేంజర్ థియేటర్లు ఉన్నాయో మన తెలుగు రాష్ట్రాలు అక్కడ కొన్ని గేమ్ చేంజర్ అంటూ ఉంచి దెన్ సంక్రాంతికి వస్తున్న కనుక ఇచ్చినట్టయితే హౌస్ఫుల్ బోర్డులు నడుస్తున్నాయి. చాలా తక్కువ థియేటర్లు వేస్తారు. ఇప్పుడు ఏమైంది, సంక్రాంతికి వస్తున్న ఆక్యుపెన్సీ రేషియో పెరిగిద్ది. గేమ్ చేంజర్ వచ్చేసి ఇప్పుడు ఏమైంది, ఎక్కువ థియేటర్ తీసి తక్కువ థియేటర్లో పెడుతున్నారు. అప్పుడు ఏమైంది, ఈ ఆక్యుపెన్సీ రేషియో పెరిగిద్ది. మీకు అర్థమవుతుందా? సంక్రాంతికి వస్తున్న ఆక్యుపెన్సీ రేషియో తగ్గొచ్చు, బట్ 50% అబోనే ఉంటుంది. గేమ్ చేంజర్కి సంబంధించి థియేటర్ కనుక తగ్గించినట్టయితే ఆ ఉన్న థియేటర్లో వచ్చేసి గేమ్ చేంజర్ కనుక ఉన్నట్టయితే తక్కువ థియేటర్లో గేమ్ చేంజర్ ఉన్నట్టయితే మెగా ఫ్యాన్స్ కావచ్చు, సినిమా బాగుందన్నప్పుడు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, లైక్ వాళ్ళు వెళ్తారు. అప్పుడు ఆక్యుపెన్సీ రేషియో పెరిగిద్ది. ఉన్నంతలో సంక్రాంతికి వస్తున్న దగ్గర లాభాలు కొట్టవచ్చు. గేమ్ చేంజర్ దగ్గర వచ్చేసి ఓ రకంగా రికవర్ చేసుకోవచ్చు ఎంతో కొంత. లేదు గేమ్ చేంజర్ ఇప్పుడు థియేటర్ అలాగే ఉంచుతామంటే శంకర్ చెప్పినట్టుగా ఏదైతే ఈ
కట్ చేసామని అంటున్నారు పార్ట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. అది కనుక యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. నేను మరలా చెప్తున్నా, రామ్ చరణ్ కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అంటే ఇదిగో ఇదే గేమ్ చేంజర్. ఆరెంజ్ అది ఎందుకు ఫ్లాప్ అయింది నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆరెంజ్ సూపర్ ఉంటుంది మూవీ, సేమ్ అది నాకు నచ్చింది, జనానికి నచ్చలా. ఇక్కడ కూడా అలాగే అనుకోవాలి. బట్ గేమ్ చేంజర్ అసలు అలా కాదండి. టిఎన్ శేషన్ యొక్క లైఫ్ హిస్టరీ ఇది, అద్భుతమైన స్టోరీ. కార్తిక్ సుబ్బరాజు తమిళలో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్, అతను రాసుకున్న స్టోరీ ఇది. శంకర్ తీసుకున్నాడు, సినిమా కూడా బాగా తీశారని అన్నారు. ఏమైందంటే ఫైనల్ అవుట్పుట్ దగ్గర తేడా కొట్టాను. సో దిల్ రాజు ఇప్పుడు సేఫ్గా ఉండాలి అంటే గేమ్ చేంజర్ సంబంధించి నెగిటివ్ రివ్యూలు ఇంకా ఇష్టం రీతిలో ఎవరు పెడితే చెప్పకుండా ఉండాలన్నా, ఆక్యుపెన్సీ రేషియో పెరగాలన్నా థియేటర్ సంఖ్య తగ్గించాలి. ఆ థియేటర్లో ఏవైతే గేమ్ చేంజర్ తీస్తారో అక్కడ సంక్రాంతికి వస్తే కానీ చేస్తే హ్యాపీగా అంతా ఎంజాయ్ చేస్తారు. అండ్ దిల్ రాజుకి డబ్బులు కూడా వస్తాయి. ఎలా ఉంది ఐడియా కింద కామెంట్లో తెలియచండి. ఇక డాకు మహారాజ్ అయితే మాస్ అంటే ఇక డాకు మహారాజ్ అన్నట్టుగా నేను వెళ్తున్నారు. సినిమా కలెక్షన్ కూడా బాగానే వస్తూ ఉన్నాయి.